తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుండగా అదే స్థాయిలో అధికార పార్టీ వైపు నుంచి రీసౌండ్ వస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరుపుతామని పదే చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కూడా ఒకటిగా ఉంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించడంతో ఏ క్షణమైనా కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కేటీఆర్పై విచారణకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో హాట్గా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే ఈ కార్ రేసింగ్ నిర్వహించామని చెప్తున్నారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కారు రేసు పేరిట 2-3 విడతలుగా దేశం నుంచి విదేశాలకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకి సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశంపై కూడా విచారణలో తేలనుందని కేబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. ఇక 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ 2023 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లు ఎఫ్యూఓకి చెల్లించింది. అయితే రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్యూఓకి చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బుల్ని చెల్లించారని గుర్తించింది. విదేశీ సంస్థకి నిధులు బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునికి ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుని ఏసీబీకి అప్పగించింది. అయితే ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమైనట్టు కామెంట్స్ కూడా చేశారు. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ని అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్పై కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్కి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. నిధుల బదలాయింపుపై కేబినెట్లో చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్పై కేసు నమోదుకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారని తెలిపారు. సీఎస్ ద్వారా గవర్నర్ రిపోర్ట్ని ఏసీబీకి పంపిస్తున్నామని అన్నారు. ఈ రేసింగ్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.